జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రేయ్ ఉండండ్రా, కంగారు పడబాకండి, మీ అమ్మ దిగొస్తదిలే. కనుకో ఇదిగో నీ పాలు పెట్టాడా. 5 నిమిషాల్లో అమ్మ వస్తే సరే సరే, లేకపోతే పోతా ఉంటాం. వినపడుతుండదా? తెల్ల చూర్ణం కోడల్ది, ఆరెంజ్ చూర్ణం నాది. ఇదో అమ్మా, నా గ్లాసు నీ చేతిలో పెడుతుండా, దాని గ్లాసు నా చేతిలో పెట్టుకునుండా. నీక పదమ్మా, అది నన్నే బెదిరిస్తుందా? ఈ గ్లాసుడు పాలు తాగిన తర్వాత పట్టు బానిసలాగా, కుక్కిన పేనులాగా నా దగ్గర తోక ఊపుకుంటూ ఎట్టుంటుందో చూపిస్తా. కనకం తెలుసు కనకం, నువ్వు నీ కొడుకులను వదులుకోవని నాకు తెలుసు. ఇన్నాళ్ళు నా కొడుకుల కోసమే పోరాడిండా. ఆళ్లే నన్ను అర్థం చేసుకోనప్పుడు ఈ పోరాటం నాకెందుకు? ఇక నేను ఆరాటపడింది చాలు. కోడల చేతికి పగ్గాలిచ్చేసి హాయిగా కృష్ణ రామ అనుకుంటూ మనవాళ్లతో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి జీవితం గడపాలనుకుంటున్నా. అందుకే బాగా ఆలోచించి రాజీకొచ్చేద్దాం నిర్ణయించుకునుండా. కనకం, నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగానే అంటా ఉండవు కదా? నిజం చెప్పాలంటే నేను రాజీ పడి బతికే మనిషిని గాను, కానీ నా కొడుకుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నేను దిగొస్తుండా. నువ్వన్నట్టు కోడళ్ళ చేతికి పగ్గాలప్ప చెప్పి వాళ్ళు ఏం చేస్తారో చూస్తా. నా కోడలు బాధ్యతల పేరుతో ఈ ఇంటి తాళాలు గుత్తి కావాలని కోరుకుంది. ఇస్తాను, అంతేకాదు. ఏమైందే? మళ్ళీ షాక్ కొట్టింది మా. ఏందే ఇట్టా షాకులు కొడుతుండాయి? మో, ఆ మాంత్రికుడు దాంతో పాటు నాకు కూడా మందిచ్చిండాడు కదా, దానివల్లేనేమో. ఆ మందు నువ్వు తాగితేనే దాని మీద అధికారం చెలాయించడానికి శక్తులొస్తాయని ఇచ్చాడు. అదేమా, పవర్స్ వస్తుండాయేమో బుర్రకే, అందుకే షాకులు కొడుతుండది. అంతే అయ్యుంటది. నీకెక్కువ పవర్స్ వచ్చేయాలా, దాన్ని 30 త్రిప్పలు పెట్టాలా. మా ఏందే? మళ్ళీ షాక్ కొట్టింది మా. అది షాక్ కాదే, పవరు. మా ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుండేమ్మా, నిద్ర కూడా వస్తా ఉండదే. సరే సరే, మందు పనిచేస్తుందనుకుంటా. నీకు కూడా కాసేపు పడుకో. పిచ్చిది. ఆ మాంత్రికుడు వశీకరణ మందుతోటి ఒక్క తూరిగా అన్ని శక్తులు ఇచ్చేసరికి ఈ చిట్టి మెదడు ఆ పవర్స్ ని తట్టుకోలేకపోతుందనుకుంటా. పోని పోని, నా కూతురికి ఫుల్ పవర్స్ రావాలా, ఆ సాంబాన్ని చావగొట్టాలా. చావదు. పాప మై మాత్రం ఏం చేస్తాయే, గత 40 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తానే ఉండయా. బేరింగ్లు అరిగిపోయినా మా అమ్మ వదలడంలా. ఇక నుంచి మనకు సౌండ్లు ఉండవు. సౌండే లేకుండా గాలి వచ్చే సరికొత్త ఫ్యాన్లు అయిపోద్దాం. చిచే, ఫ్యాన్లు మాత్రం ఏంటే, చల్లటి ఋతుపవనాల గాలి వచ్చే
ఏసీలో ఇప్పించేద్దాం. ముందు ఆ పరుపులు కూడా మార్చండి. మొత్తం ఉండలు కట్టేసి గట్టిపడిపోయి గుచ్చుకుంటున్నాయి. స్ప్రింగ్ బెడ్ ఏం చేద్దాం? ఎట్టాగా మనకి ఈ రోజు ముహూర్తం కూడా కదా. ఏయ్ వదులు. ఇంకేం వదిలేదా? అత్త ఇంకేం అత్త అయిపోలే? అత్త హయ్య మారిపోయిందా? ఇంకా మనం భయపడాల్సిన పనిలా జాలీగా ఉండొచ్చు. హే ముహూర్తం సాయంత్రం. ఈలోపు తొందరపడబాకండి, వదలండి. ఏయ్ నో, జన్నాళ్ళు వేస్ట్ అయిపోయిన టైంనే మనం వెనక్కి లాగేసుకోవాలి. ముందు ఈ తిండి ఫ్యాను ఏసీ సంగతి పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ ఎంచక్క సివిల్స్ కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఇప్పుడు నన్ను ఆపే వాళ్లే లేరు. చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు, దానికి కావాల్సిన ఖర్చులు అన్ని గీతే చూసుకుంటుంది. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ముహూర్తం వద్దంటావా ఏందే? లేదులే, చక్కగా కాపురము చేసుకుందాం, బుద్ధిగా సివిల్స్ చదువుకుందాం. చదువుకుందాం కాదు, చదువుకో, మనకు చేత కాదు. అదేలే, మనకే ఇంత ఆనందంగా ఉంది, ఇంకా మామకి ఇంకెంత ఆనందంగా ఉంటుంది కదా. ఏయ్, ఇంకా ఎందుకురా భయపడతావు? ఒకసారి పవర్ పోతే కూరలు తీసేసిన పాము లెక్క. ఇంకేమీ చేయలేదురా. తాళాలు ఇచ్చే ముందు మీ అమ్మ ఎంత కొంత దాచిపెట్టుకుని ఉంటదిగా, పోయి అడుగు. పైగా తొలిరే ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీ అమ్మే కదా, ఇప్పుడు చచ్చిన డబ్బులు ఇవ్వాల్సిందే. అత్తని అడిగితే ఇస్తదా? అత్త పిసినారుతనం అన్నింట్లోనూ చూపిస్తది. ఇప్పుడు మేం పోయి పూలు పండ్లకి డబ్బులు అడిగితే ఏమిస్తుందో తెలిసినా? 100 రూపాయలు ఇస్తది. వాటికేమొస్తది? మీకెంత కావాలనో అడిగి లాక్కోండి, లేకపోతే గీతకు చెప్తామని చెప్పండి. ఏంది నాయన నువ్వు? మరి నువ్వు మాట్లాడు అమ్మతో. చేచే, ఇక నుంచి నేను మీ అమ్మ దగ్గరికి పోకూడదురా. మీ అమ్మే నా దగ్గరికి రావాలా. లేక లేక 30 ఏళ్ల తర్వాత నా మొగుడు పోస్టింగ్ నాకు వచ్చింది. అది పెళ్ళాం. ఇక నుంచి నాకు అది వండాలా, నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టి నన్ను నిద్రపుచ్చాలా. ఇక నుంచి పెళ్ళంగా దాని డ్యూటీ అది చేయాలా. పోయి చెప్పు, నేను చెప్పానని చెప్పు. డబ్బులు ఇమ్మను. చెప్తా, అమ్మ చేతులు డబ్బులు తినాలందో నీకు. ఏయ్, మీ అమ్మకంత సీన్ లేదురా. పో 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 పో. రాయలక్క, అమ్మకాడ పోయి అడుగుదాం. రేయ్, మందు లేకుండా నీ కాంప్లైంట్ ఎదురుతా. అట్ట కాదమ్మా, వాళ్ళ శోభనానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే బాగుండదని. నువ్వు అత్తగారివి కదా, నీ చేతితో డబ్బులు తీసుకుంటే మంచిదని వచ్చినా. మంచిదా? ముష్టిదే. నా దగ్గర నుండే డబ్బు కొట్టాలని ప్లాన్ చేసి ఉండదే. సర్లే, పోతే పోయిందని. హ, రోజు ఎంతో మందికి ముష్టి వేయాలనుకుంటుండా, ఈ రోజు దీనికి అనుకుంటా. ఎంత కావాలా? ఎంతంటే ఓ 1000 రూపాయలు ఇమ్మా, దాంట్లోనే ఎట్టగొట్ట బేరం ఆడి తీసుకొచ్చేస్తాను. బేరం ఆడాల్సిన ముష్టి బతుకు మనకెందుకురా? అయినా 1000 రూపాయలకి ఏమొస్తుంది? పూలు తీసుకొచ్చి చెవుల్లో పెట్టుకుంటారా ఏంది వాళ్ళు? హ? నా చేతులతో ఏం చేసినా గొప్పగా ఉండాలా, ఏం చేసినా నా స్థాయికి తగ్గట్టుగా ఉండాలా. 5000 ఇస్తా, పోయి గ్రాండ్ గా చేసుకో. తీసుకో. లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలనో తెలియనే ముష్టి బతుకులాళ్ళవే. బాగా ఎంజాయ్ చేయమను. పోయి బిరిన్రా, నాకు ఫోన్ కావాలా. ఫోన్ లేకపోతే నాకు అసలేమి గడవట్లా. సరేమా, పదమా పద. అమ్మో, నా నగలు, నా డబ్బులు. ఇదా ఉండండి. ఏంది మీ అట్టరుస్తుండో? కలగన్నావా ఏంది? కళ? ఇది నిజంగా కలేనా? ఏం కల? ఎందుకట బిత్రపోయినావు? ఇంట్లో నగలు డబ్బులన్నీ మీ అమ్మ యాడికో ఎత్తుకుని పోతున్నట్టు కలొచ్చింది. ఏంది మే, నీకేమన్నా పిచ్చా? తాళాలు నీ దగ్గర ఉంటే అమ్మ నగలు డబ్బు తీసుకుని యాడికి పోతాదే? అయినా అమ్మ ఎందుకు తీసుకుపోతాదే? నా చేతికి అధికారాలు బాధ్యతలు వచ్చేసినాయి కదా, అందుకనే నాకేది దక్కకూడదని తీసుకెళ్లిపోతున్నట్టుంది. ఏంది మే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండవు? నిద్రలేచే? లేదు, నేను పోయి ఆ నగలు ఆ డబ్బులు ఉన్నాయో లేదో వెంటనే చూడాలి. ఏది తాళం గుత్తేది? ఈడుంది. అమ్మమ్మమ్మో, నిద్రమోహంలో పోయి లక్ష్మీదేవిని తాకి చూడకూడదు, ముందు పోయి స్నానం చేయాలి.
అమ్మో, పొద్దున్నే కదా మనం సబ్బు పెట్టి తల స్నానం చేసాం. మళ్ళీ ఇప్పుడు సబ్బేసి స్నానం చేస్తే అనవసరంగా సబ్బు అరిగిపోతుంది. ఏం చేద్దాం? నెత్తిన 3 సార్లు చల్లుకుంటేనే మైలు పోతుందంటారు. అప్పుడు స్నానం చేసినట్టే కదా లెక్క. వద్దులే, శుభ్రంగా అర బకెట్ తో స్నానం చేసుకుందాం. అసలే పూజ చేసుకోవాలి. పూజ చేసుకునే ముందు ఇలా మైల స్నానంలాగా చేస్తే తప్పైపోతుంది. ఇప్పుడు సబ్బేసుకోకుండా సబ్బు పొదుపుగా ఎలా వాడాలో నేను చెప్తా కదా. సబ్బుని ఉంచాం కదా, ఇప్పుడు ఈ నీళ్ళని బాగా గిలక్కొట్టామంటే నురుగొస్తుంది. అది ఒంటి మీద పోసుకుని రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జగ్గు నీళ్లతో ఇంటిల్లిపాది సబ్బు స్నానం చేసేయొచ్చు. సబ్బు అదా, సబ్బు స్నానం అయిపోతుంది. నువ్వు సబాష్ గీత, తెలివితేటలు బాగా పెరిగిపోతున్నాయి. ఇదే స్పీడ్ తో ఉన్నావంటే ఈ సబ్బుని ఎలాగైనా ఓ 2-3 సంవత్సరాలు లాగించేయొచ్చు. హలో అత్తగారు, మీరుండండి, నేను చేస్తాను పూజ. మే పెద్దదాన్ని నేను పూజ చేస్తా. మీరు నాకంటే వయసులో పెద్ద అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఇంటికి పెద్దని నేను. ఇప్పుడు పవర్ నా చేతిలో ఉంది. అధికారం నీ చేతికొచ్చేస్తే పూజ కూడా నువ్వే చేసేస్తావా? మరి ఇంట్లో చీపురు పుల్ల కాడ నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఇన్నాళ్ళు మీ ఇష్ట ప్రకారమే చేశారు కదా. సర్లే కాని రే తిరుపతే, నేను సెల్ ఫోన్ అడిగిండాను కదరా, ఏది? అమ్మా సారీ మా, మర్చిపోయాను, జేబులో ఉండదు. ఇదిగో. అమ్మో, ఏంది కొత్త ఫోనా? 1,00,000 రూపాయలు పెట్టుకున్నా. కనకం, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నావా? ఏంది చేసేది? ప్రస్తుతానికి మనూళ్ళో 1,00,000 రూపాయలకి మించి ఫోన్ లేదట. రేపు మార్కెట్ లో 10 లక్షల రూపాయల ఫోన్ ఏమైనా వస్తుందేమోనని కనుక్కుంటా. నా స్టేటస్ కి తగ్గట్టు ఉండాలిగా మరి. అట్నే రే తిరుపతే, కార్లో పెట్రోల్ ఫుల్ గా కొట్టించి పెట్టు. బయటికి పోయి సరదాగా తిరిగే పనులుండాయి. ఏంది, పెట్రోల్ ఫుల్ గా కొట్టించి తిరుగుతారా? సరే ఉండండి, మీ సంగతి తర్వాత చెప్తా. ముందు పూజ కానిద్దాం. 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటారా? 1,00,000 అనుకున్నారా, రూపాయి అనుకున్నారా? ఏయ్, నా డబ్బులు నా ఇష్టమే. అధికారం నా చేతికి అప్పచెప్పేసినారు. నాకు చెప్పకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. నేను అధికారం నీకు ఇచ్చేసిండా. నా డబ్బులు నా కాడున్నాయి, నువ్వు దాంట్లో కలగ చేసుకోబాకో. అబ్బబ్బబ్బ, గొడవ పడబాకండి, బయట వాళ్ళు ఇంటి పరుగు పోద్దే. వింటా విన్ని, అధికారం చేతికి రాగానే ఇది చేసే దురాగతాలని ప్రపంచానికి తెలుస్తాయి. మావ్ గమనుండమా, మనం దీనిలాగా చీపుగా అరుచుకుంటే బయట జనాల ముందు పల్చబడిపోతాం. మనము పరువుగా బతికేవాళ్ళం. ఇంటి గుట్టు ఏదైనా 4 గోడల మధ్యనే ఉండాలి. గమనుండో, పోతే పోయిందే. ఆహా, కనకమైంది పూర్తిగా రివర్స్ అయిపోయిందే. పూజ మొదలెట్టచ్చా? కానీ అమ్మ కానీ, తొలి పూజ కనీసం చక్కెర పొంగలైనా దొరుకుద్ది మాకు. ఎన్నాళ్ళు కొబ్బరి మొక్కే తింటూ బతికాం. ఇదిగో గీత, నువ్వు అధికారం చేతిలోకి తీసుకున్న తర్వాత తొలి పూజ. తొలి దీపం పెట్టేటప్పుడు పాత ఒత్తి ఉండకూడదు, తీసేసి కొత్త ఒత్తి పెట్టు. తప్పకుండా. అసలు ఇంత పెద్ద ఒత్తి పెట్టొచ్చునా? ఇంత పెద్ద ఒత్తి పెడితే నూనె మొత్తం పీల్చేస్తుంది, త్వరగా నూనె అయిపోతుంది. అయ్యో, వాడు అమ్ముకునేవాడు కాదు. నేను షాపుకు పోయి డబ్బులు కట్టేసి వచ్చిన. వీడు డెలివరీ ఇవ్వటానికి వచ్చినాడు. పూలు పళ్లతో మాకేం పని? అంటే ఈరోజు మీ 2 జంటలకి తొలి రేయి ముహూర్తం కదా. తొలి రేయి గదిని అలంకరించడానికే ఈ పూల బుట్టలు తెప్పించిన. ఏంది,
తొలిరేయి గదికి అలంకరణ చేయడానికి ఇన్ని పూలా? ఆ, అవును, ఈ మాత్రం కావాలి కదా. ఇవన్నీ వద్దు, తీసుబొమ్మను. ఆ, అదేంది పొన్నట్టే? పూలు పండ్లు లేకపోతే ఎట్టా తొలిరేయికి? నేనేమైనా చెప్పినానంటే దానికి కారణం ఉంటది. మనకి 2 సార్లు పూలు పండ్లతోటి గదిని అలంకరించినారు. ఆ సెంటిమెంట్ ప్రకారం మనకి తొలిరేయే జరగలేదు, అందుకని వద్దు. ఓ, ఎంత పెట్టుకున్నారు ఇవన్నీ? 5,000. అమ్మో, 5,000? ఒక్క పూటలో నలిగిపోయి బయట పడేసే పూలకి 5,000 రూపాయలా? అసలు ఎవరిని అడిగి చేసినారు ఈ ఖర్చు? ఇవేవి నిన్ను అడగాల్సిన పనిలే. అత్తయ్యగా నాకు అధికారం ఉండదు. ఆ డబ్బులు నా చేతనే ఇచ్చిండా. ఏంది అధికారం నా చేతికి వచ్చిన తర్వాత మీకు ఏ అధికారం ఉండదు. ఏది చేసినా నన్ను అడిగే చెయ్యాలి. మర్యాదగా ఈ పూల బొట్లు రిటర్న్ అమ్మేసి 5,000 రూపాయలు నా చేతిలో పెట్టండి. పోండి. ఒరే గోవిందు, నా పేరు తిరుపతి. అయితే నా పేరు బాలాజీ అనమాట. అంతే అయ్యి ఉంటుందిలే. ఒరే తిరుపతి, అసలు ఏం జరిగిందిరా? అదే నాకు అర్థం కావట్లేదురా బాలాజీ. రే అదంతా ఉత్తుది నాటకం. నాటకమా? ఆ, ఏందిరా నువ్వనేది? అవునరా. ఇన్నాళ్ళు అమ్మ పిసినాడతనంతో ఎన్నెన్ని అవస్థలు పడ్డామో అమ్మకి తెలియాలి కదా. ఆ, అమ్మకి తెలియజెప్పేదానికోసం ఇటంతా చేస్తా ఉందనుకుంటా. అనుకుంటా అంటా. గీత నీతో చెప్పలేదు అలాగనే? యాక్చువల్ గా ఈ ఇంటి బాధ్యతలు గీత చేతికి వచ్చేదానికి నిన్నేం చేసిందే? ఆ? ఇల్లు విడిచిపెట్టిపోతాం, వేరు కాపురాలు పెడతాం అని చెప్పిందా లేదా? అది నిజంగా ఇల్లు విడిచిపెట్టిపోయేదానికి చెప్పింది కాదు. అమ్మ అవ్వ వచ్చి చూసి వాళ్ళు వినాలనే కావాలని చెప్పింది. ఓ, దానివల్లే బాధ్యతలన్నీ గీత చేతికిచ్చింది అమ్మ. అట్నా? అంటే ఇదంతా అమ్మకి తెలిసేదానికి చేస్తుందంటావా? హ, అంతేరా మరే. రే నాకు డౌట్. నీకేం డౌట్ రా? ఇప్పుడు అమ్మ ఇంతకు ముందులాగా పిసిందానిలా లేదు కదా. బాగా రిచ్ గా తయారైతా ఉండదే, డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉండదే. 1,00,000 రూపాయలు పెట్టే సెల్ ఫోన్ కూడా కొనాలని ముచ్చట పడతా ఉండదే. అమ్మ మారిపోయినట్టే కదా. మరే ఇప్పుడు ఇంత గీత ఇదంతా చేస్తా ఉండదే? అమ్మ కావాలని ఇదంతా చేస్తున్నట్టుండదే. గీత చేతికి ఇప్పుడు బాధ్యతలు అప్పగించింది కదా. ఈ ఇంటిని నడిపించడం ఎంత కష్టమో గీతకి తెలియజేయాలనే ఖర్చు పెడుతున్నట్టుంది. ఏందోరా, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుండవు నన్ను. ఏం కన్ఫ్యూజన్ లేదు. గీత గీతలానే ఉండదు. మన తలరాతలు మారుతుండాయి. ఏందోరా, ఇప్పుడు మన తలరాత ఏందో ఈ గీత ఏందో అసలు ఏం అర్థం కావట్లా. చూడు, పాజిటివ్ గా ఆలోచించు, అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. ఓకే 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 ఓకే. ఒరే పెద్దోడా, డబుల్ పాజిటివ్ అనుకుందాంరా. అవును, డబుల్ పాజిటివ్. అంతా పాజిటివ్ గా జరగాల. ఆ, అంతా ఉత్తుత్తినే. ఏంది పట్టు చీర కట్టుకోవాలా? మరి శోభనం పెళ్లి కూతురు పట్టుచీర కట్టుకొని అందంగా ముస్తాబైపోతేనే కదా మీ గదుల్లో మీ మొగుళ్ళు మీ అందాన్ని చూసి మురిసిపోయి దాసోహమని మీ పాదాల కడ పడుంటారు. అమ్మో, ఇప్పుడు పట్టు చీర కట్టుకుంటే అనవసరంగా నలిగిపోతుంది. ఇస్త్రీ డబ్బులు దండగా. అసలు ఇప్పుడు ఈ పట్టు చీరే కట్టుకోకూడదు. ఏయ్, ఏంది ఆలోచిస్తా ఉండవు? కట్టుకో. అక్క, పట్టు చీర వద్దు, ఈ చీరే చాలు. ఏంది? తొలిరేయికి ఈ పాత ముష్టి చీర? ఏహే, పట్టు చీర కట్టుకో. ఇప్పుడు పగ్గాలు నీ చేతికొచ్చినాయి. అత్తేమన్నా అంటాదేమోనని భయపడుతున్నావా ఏంది? ఇంకా అత్త అనే దానికి ఏమీ లేదు. మొత్తం నీ చేతికి వచ్చేసింది కదా. ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకొని జడ నిండా పూలు పెట్టుకోండి. ఆహా, ఈ చీర నగలు పువ్వులు ఏవి వద్దు, ఇట్నే చాలు. ఏమైందే నీకు? పట్టు చీర వద్దంటున్నావు, నగలు వద్దంటున్నావు, పూలు వద్దంటున్నావు. సుమంగలి పువ్వులు వద్దనకూడదు. పట్టు చీర నగలు పెట్టుకుంటేనే అందంగా కనబడతావు. అక్కో, తొలిరేయి మాత్రమే ఇవన్నీ వేసుకుని రెడీ అవుతాం, కానీ జీవితాంతం ఎట్లుంటావు?
ఇట్లే ఉంటాం కదా. మొగుళ్ళకి మనం ఎలా ఉంటామో అలా అందంగా కనబడితేనే కరెక్ట్ గా ఉంటారు. తొలిరైన ట్రైలర్ చూపించి ఆ తర్వాత జీవితాంతం ఈ బొమ్మ చూసి కాపురం చేయనంటే కష్టం. వాళ్ళకి మొదటి రోజు నుంచే మనం ఏమనేది వాళ్ళకి తెలియజేయాలా. కరెక్టే కాని ఏమైనా తొలిరేయికి ఇవన్నీ కట్టుకొని పెట్టుకొని రెడీ అయితేనే బాగుంటది. నా మాట విను. ఆహా, వద్దు. అనవసరంగా ఈ చీర నగలు ఎందుకు? ఏంది గీత నువ్వు? నాకు కూడా పట్టు చీర కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనం ఇలా అందంగా ముస్తాబై వెళ్తే వాళ్ళు పొగుడుతూ ఉంటే అదొక కిక్. అమ్మో, ఇది కూడా కావాలంటుందేంటి? అనవసరంగా ఒంటి వేడికి నగలు కరిగిపోతాయి, చీర నలిగిపోతుంది. దీనికి ఎలా చెప్పాలి? మరి మొగుడనేవాడు నా మొహం చూస్తూ ఉండాలి కానీ నా జడలో పూలు చూస్తూ ఉంటే ఎట్లా? అందుకనే పూరి, నువ్వు కూడా ఇంతే పెట్టుకో. ఈ మిగిలిన పూలు కవర్లో కట్టి బయట వేలాడదీసేయ్. మంచుకి తడుస్తా ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకో వారం దాకా వాడుకోవచ్చు. సరే, నేను పోతా. పూరిని దాని గదిలోకి పంపించు. ఏందక్క గీత అచ్చం పిసినగొట్టి చేసినట్టు చేస్తుంది? అదేం లేదులే. మీరు మీ తొలిరేయి వెరైటీగా ఉండాలని, మీ మొగుళ్ళకి టైం వేస్ట్ కాకూడదని, మీ మొగుళ్ళు మీ మీద ఇంకా ఇష్టం ఏర్పడ్డానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. నువ్వేం భయపడవాక. ఇదిగో ఈ డికాషన్ తీసుకొని నువ్వు కూడా నీ మొగుడు గదికి పో. శోభనమే. ఎవరైనా చూసి చెప్పమని ఇక్కడ శోభనం జరుగుతుందనా? పొండి, మన శోభనం ఎవరో చూసి చెప్పడం ఏంటి? ఉసేయ్, నువ్వు పెడార్థాలు తీబాకే. అసలు శోభనం కదంటే ఎట్టుండాలే? బెడ్ నిండా పూలు హార్ట్ షేప్ లో డెకరేట్ చేసి ఉండాలా. గది నిండా గుమ్మగుమ్మలాడే స్వీట్స్, ఫ్రూట్స్, అగరత్తులు, చేతిలో పాల గ్లాస్ తో వచ్చే పెళ్లి కూతురు. అసలు అసలు నువ్వేందే పాత చీర కొట్టుకుని వచ్చినావు? పట్టు చీరేది, నగలేయి, అసలు తల్లో పూలేయే? ఇదిగో పూలున్నాయిగా. ఏంది ఏంది పూలయ్యే? లెక్క పెడితే మొత్తానికి 12 పూలు కూడా ఉండవు కదమ్మే. ఏమో, మా గీత శోభనానికి ఇలాగే వెళ్ళమని చెప్పింది. ఏందా మీ సెల్లు చెప్పిందా? అవును. అర్థమైపోయిందా? అర్థమైపోయిందమ్మే. మీ సెల్లి చేతికి పగ్గాలు రాగానే సంతోషం మాత్రం తన నువ్వెత్తా మనల్ని కష్టపెట్టాలని చూస్తా ఉండదా? మీ సెల్లి మాత్రం పూలు, పళ్ళు, అగరత్తులు, స్వీట్స్ తోటి శోభన ఏర్పాట్లు చేసుకునే మనకేం లేకుండా చేసిందా? ఇది అన్యాయం అమ్మే. పాలు తాగితే బాగా నిద్ర వచ్చేస్తుందంట, అందుకే ఈ డికాషన్ ఇచ్చింది. ఈ డికాషన్ తాగితే తెల్లవారులు మెలకుగా ఉండొచ్చని. మీ సెల్లికి ఏం ముందు చూపే. పోన్లే, జన్మకో శివరాత్రి అన్నట్టు ఈ జన్మకి శోభనమైనా జరుగుతుండదా? ఏదా పాలిటీ ఆ డికాషన్ ఇటు ఏందవి కనీసం చక్కెర కూడా లేకుండాను. తీపి తింటే నిద్ర వచ్చేస్తుందని పుట్టి డికాషనే ఇచ్చినట్టుంది. అమ్మో, చాలా కష్టం కదా మీద. సర్లే, ఇదిగో నువ్వు కూడా తాగు. నాకొద్దు. అదేందా? పాలైనా డికాషన్ అని ఇద్దరు పంచుకోవాల్సిందే. తాగు 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 తాగు. ఏంది మే? మరి నాకు మాత్రం అమృతం తాగినట్టు ఉండదా? అమృతం అంటే గుర్తొస్తా ఉండదా? ఇక మనకి డికాషన్ అవసరం లేదు గానే నీ అదరా అమృతాన్ని జురేసుకుంటా. ఏడకమ్మి పోయేదా? ఈ గదిలో శోభనం సెటప్ లో ఉన్నది నేను ఒక్కనే. నేను కూడా ఈ బట్టలు వేసుకోలేదనుకో అసలు శోభనం అనే ఫీల్ కూడా లేకుండా పోయేదే. సరే సర్లే, ఇప్పుడు లేని దాని గురించి డిసప్పాయింట్ అయ్యేదానికంటే నువ్వు ఉండవని సంతోషిస్తా. ఇట్రా, సిగ్గుపడకుండా రా. కూసో 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 కూసో.
చూసావా ఖర్చు లేకుండా వెన్నెల ఎంత చల్లగా ఉందో. ఏంది వెన్నెల వెళ్తురు ఖర్చు లేకుండా ఉన్నదా? మొత్తం పిసినారి మాటలే మాట్లాడుతున్నది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, లైట్స్ ఆఫ్ చేయమంటివి. నువ్వు యాడుండవు? ఎదురుగానే ఉండా. ఉన్నట్టే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా మాట్లాడాలనుకున్నా. నువ్వు ఇట లైట్ ఆఫ్ చేస్తాడట. వెలుతురులో నా మొహం కనబడ్డం లేదా? అంటే ఒకవైపే కనబడుతున్నది. కనపడే కంటినే చూడు. ఆ వెన్నెల్లో సగం మొహం వెలిగిపోతా ఉన్నదబ్బా. ఇప్పుడు నిన్ను చూస్తా ఉంటే ఆహాహాహా, వెన్నెల్లో కూడా నీ సిగ్గు 1000 వాట్స్ బల్బు లాగా వెలిగిపోతా ఉన్నది. ఇదో పొన్నట్టే ఇట్ట సిగ్గుపడుతుంటే ఎట్టా గువ్వ మాదిరిగా నా గుండెల మీద వాలిపో. పొన్నట్టే చూడు, నాకు పిల్లకాయలంటే చాలా ఇష్టం. 1, 2 అని చెప్పి ఆపేయకూడదు. 1 డజన్ పిల్లల్ని కనాలి. అవును, గంపెడు పిల్లల్ని కనాలి మనం. అమ్మో, పిల్లలు వెంటనే పుట్టారంటే మళ్ళీ వాళ్ళ పాల డబ్బాల ఖర్చులు, బారసాల, నామకరణోత్సవాలు, మళ్ళీ వాళ్ళ స్కూల్ ఫీజులు, బట్టలు, బొమ్మలు. అమ్మమ్మమ్మో, లెక్క పెడుతూ ఉంటే 100,000, 1,00,000. అమ్మో, ఒక్కో పిల్లోడు పెద్ద అయ్యేటప్పటికి ₹1,00,00,000 అయ్యేటట్టుండాదే. అమ్మో, ఇప్పుడు పిల్లలు కుదరదు. అయ్యో పొన్నట్టే, డజన్ పిల్లలంటే వెంటనే కనేస్తావా ఏందే? ఒకరి తర్వాత ఒకరు, సంవత్సరానికి ఒకరు, 1 by 1. అది కాదు, అసలిప్పుడు వెంటనే మనకి పిల్లలొద్దు. అందుకని ఈరోజు మన తొలి రేయి వాయిదా వేద్దాం. దీనికి నేను అస్సలు ఒప్పుకోను. ఏంది మేము అనేది? ప్లీజ్, ఇప్పుడు మనం వెంటనే పిల్లల్ని కనేస్తే మనం సరదాగా ఉండే సమయం అంతా పోతుంది కదా. అందుకని పిల్లల్ని కొన్నాళ్ళు వాయిదా వేద్దాం. ఓ, పిల్లలు పుట్టకుండా కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అంటున్నావు, అంతే కదా? సరే, అట్నే కానిద్దాం. ఏంటి కానిచ్చేది? ఇంకా లేదత్తా, చెయ్యాలి. ఇంకా ఏం చేస్తుండావు? నేను మీ మామ బయటకు పోవాలి. నాకు ఈరోజు ఊతప్పం తినాలనుండాది. మంచి ఊతప్పం చేసి పెట్టు. ఇడ్లీ బాగుండాలా, ఎక్కువ పులుపు ఉండకుండా చూసుకో. దాని మీద బాగా ఉల్లిపాయ గుప్పించి, కొంచెం క్యారెట్ తురిమి, కొత్తిమీర చల్లి బాగా చెయ్యి. చాలా అట్రాక్టివ్ గా ఉండాలా, చూస్తేనే నోరూరాలా. అట్నే కొబ్బరి చట్నీ, కారం చట్నీ, పుదీనా చట్నీ, 3 చట్నీలు చెయ్యి. 3 చట్నీలా? ఏ సొమ్ములు పోతాయా ఏవి? తినేదానికి కాకపోతే సంపాదించే దేనికి? అట్నే అత్త, చేసేస్తా. ఏయ్, యాడికే పోతుండవు? ఇంకా ఆర్డర్ ఫినిష్ అవ్వలా? ఇంకానా? అట్నే నెయ్యి బాగా వేసి పొంగల్ చెయ్యి. చాలా జీడిపప్పులు వేయాలి. తింటుంటే ముద్దు ముద్దుకి జీడిపప్పు పలుకులు తగలాలి. తర్వాత పొంగల్లోకి సాంబార్ చేయాలి. సాంబార్ ఎట్లుండాలంటే అదిగో అటుంది చూడు, కొత్త అధికారి సాంబారు. అదేలే నీ తోటకోళ్ళు, అది పెట్టింది కాదు, దానికంటే బ్రహ్మాండంగా ఉండాలా. అరవ సాంబార్ కంటే ఏ మాత్రం తీసుకోకూడదు, చూసుకో. ఏయ్, మళ్ళీ యాడికి పోతుండా? ఇంకా ఫినిష్ అవ్వలా, ఉండా. నేను పో అనేంత వరకు ఈయనే ఉండు. తర్వాత పూరి కుర్మా చెయ్యి. సరే అత్త. ఈలైతే జీడిపప్పేసి మంచి కేసరి చెయ్యి. స్వీట్ తింటేనే పొద్దున్నే కొంచెం ఉత్సాహంగా ఉంటది. అట్నే అత్త. మీరు రెడీ చేయి, తిని బయటికి. అమ్మో 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 అమ్మో, ఇవన్నీ తినేదానికేనా? మరి ఇంతెంత తింటే ఇల్లు ఒళ్ళు ఉండేదానికా, గుల్లైపోయేదానికా? అంతంత నెయ్యి పోసుకుని పొంగల్ తింటే కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. అన్నింట్లోనూ జీడిపప్పులు వేసావంటే రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది.
ఉల్లిపాయల అన్నాన్ని వేసుకుని ఊతప్పాలు తిన్నామంటే లంగ్స్ లో నిమ్ము చేరిపోతది. ఇంకా కేసరి, అది జీడిపప్పుతో తిన్నామంటే షుగర్ పెరిగిపోతుంది. షుగర్ పెరిగిపోయిందంటే ఆ తర్వాత కాళ్ళు చేతులు కత్తిరించేస్తారు. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసేదానికే చెప్తుంది ఆవిడ. ఈ వంటలన్నీ చేశామంటే ఈ ఇల్లు గుల్లైపోతది, అందరి ఒళ్ళు గుల్లైపోతది. మీరు తప్పకుండా చెప్తాను. ఇదిగో ఈ తరిగినవన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఇంకా వారం రోజులు కూరలు అవుతాయి. ఎవరికి వయసు అయిపోయింది రా, ఈదులకు పోయి నిలబడినావంటే నీ వయసు అయిపోయిందో నా వయసు అయిపోయిందో తెలిసిపోయిద్ది. ఆ ఒళ్ళు చూడు, బక్క పీనుగు ముఖంలా ఉండవు. ఇదిగో అత్తవి కదా అని మీ ఇష్టానికి మాట్లాడితే ఒప్పుకోని చెప్తున్నా. మాట్లాడతానే, గువ్వ పిల్ల ముఖం వేసుకుని ఓ వసబెట్లాగా బాగుతూనే ఉంటావు. ముందు టిఫిన్ పెట్టావు, నాకు ముందు ఊతప్పం పెట్టు, ఆ తర్వాత పొంగలు, ఆ తర్వాత పూరి, ఆ తర్వాత కేసరి. ఇవన్నీ ఒకే ఆర్డర్ లో నాకు వడ్డించాలా? ఏంది మన ఇంట్లో ఇన్ని టిఫిన్లా? ఊతప్పం, పొంగళ్ళు, కేసరి, పూరి కూడా రా. ఇవన్నీనా? అవునరా, నేనే చేపించిండా. ఆ, అందరూ సుష్టుగా చక్కగా తినండి. అన్నిట్లో జీడిపప్పులు ఏమని చెప్పిండా? మే లెక్క అన్నిట్లో జీడిపప్పు వేసిండవా లేదా? అంటే అత్త అంతా గీతదే, నాదేం లేదు. నా తల రాత. మే అందరం ఆవురావురమంటుంటే అడుక్కోవాలా ఏంది నిన్ను? వడ్డించో. పట్టండి ప్లేట్లో. ఏంది ప్లేట్లు పట్టేది? పట్టించా. ఏంది? టోస్టల్ కేస్తారు కదరా మైదా పిండి, అదేమోనా. తినే తిండిని వెటకారం చేస్తావా? తినే తిండిని వెటకారం చేసినావంటే తర్వాత తిండి దొరకదు. ఏందా ఇది తిండా? టిఫిన్. మరి ఇందాక ఊతప్పం పూరి అది ఇది అన్నారు. అత్తగారికేంటి నోటికొచ్చిందల్లా చెప్తారు. నోరు అడిగిందల్లా తిన్నావంటే వంటికి మొత్తం రోగాలొస్తాయి. అన్నన్ని ఉల్లిపాయలు వేసుకుని ఊతప్పం తిన్నావంటే లంగ్స్ లో నిమ్ము చేరిపోద్ది. అంతంత నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకుని పొంగల్ తింటే గుండెల్లో కొవ్వు పేరుకుపోద్ది. ఇంతెంత నూనె వేసుకుని నూనెలో చేసిన పూరీలు తింటే రక్తనాళాలు గడ్డగట్టుకుపోతాయి. జీడిపప్పు వేసుకుని కేసరి తింటే షుగర్ ఎక్కువైపోయి కాళ్ళు చేతులు తీసేస్తారు. మే ఏం మే అదేదో చెప్తుంటే నువ్వేదేదో చెప్తుండావు. అమ్మా ఇదంతా ముందే మాకు గీత కిచెన్ లోనే పాఠాలు చెప్పినట్టు చెప్పింది. అందుకని మర్చిపోకుండా మీ వెనకాలే అందిస్తుండం. అంటే ఏంది? ఈ పిండి తినాలనా? చచ్చినట్టు తినాలి. అందరూ ప్రమాణం చేశారు, నా రూల్స్ మీరకూడదు. చచ్చినట్టు తినండి. కనకం మీరిద్దరేంది నిలబడున్నారు? కూర్చొని తినండి. పూరి నీకు సెపరేట్ గా చెప్పాలనా? నాకు పూరి కావాలి. నీ పేర్లోనే ఉంది కదా పూరి, మళ్ళీ అడుగుతావేంది? తినండి తినండి. ఉన్నట్టే మరి ఇది టిఫిన్ ఏందా? రవ్వ ఉప్మా బాగా రిచ్గా చేసిన. అవునవును, 2 ఆవాల గింజలు, 2 మినపపప్పులు వేసింది. కరివేపాకు కూడా లేదు. కరివేపాకు తీసి పక్కన పడేసేదేగా, మళ్ళీ దాన్ని వృధా చేసేదెందుకు? తినండి తినండి. ఎట్టమ్మా తినేదే? ప్లేట్లో పోసేదానికంటే గ్లాసులో పోసుంటే తాగుంటాం కదా. అయినా ఇది తిన ఆకలికి తట్టుకోగలమా? మామా వయసు అవుతుంది కదా, చూసి తినాలా. ఇది తింటే నీళ్లు కూడా తాగాల్సిన పనిలేదు. నీళ్లు నీళ్లుగా ఉంది కాబట్టి టిఫిన్ తిన్నట్టే అయిపోతుంది, నీళ్లు తాగినట్టు అయిపోతుంది. అంతేకాదు కడుపు నిండిపోతుంది. అరిగేదానికి కొంచెం టైం కూడా పడుతుంది. మధ్యాహ్నం దాకా కడుపుకి ఏమాత్రం డోకా ఉండదు. కర్మ. ఇందులో ఉప్పు కూడా లేదు కదమ్మా. ఉప్పే కదా కావాల్సింది. ఉండండి మామా,
ఉప్పు ఎక్కువ వేసుకుంటే బీపీ పెరిగిపోతుంది. ఈ ఉప్పు దబ్బా చూస్తూ తినేసేయండి. గీత చేసే పనులు చూస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది. గీత కావాలని చేస్తుందా లేక మా అమ్మని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.